ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం 3 గ్రహాల యొక్క ఆనుకూల్యత కనబడుతూ ఉంది. బుధుడు పంచమ స్థానస్థిత గ్రహంగా యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఉన్నది. షష్ఠ స్థానస్థిత కుజుడు యోగిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఆనుకూల్యత ఈ రాశి వారికి చాలా గొప్ప బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావము, వ్యయరాహు యొక్క స్థితి, గురుబలం లేకపోవడము ఇత్యాది గ్రహాల తాలూకు ప్రతికూల ఫలితాలలో మరి పంచమంలో రవి ఉండడం, దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం అన్నారు. ఇక్కడ ఇతరుల కోసం కాదు, సొంత వ్యక్తులు, సొంత బంధువులు, సొంత కుటుంబ సభ్యులు వారి కోసం పడేటువంటి తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. దేహాలస్యం మనస్తాప అంటారు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటిది బద్ధకం. మనస్తాపం ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి విచారమే. అరే మనం ఇలా అనుకున్నాం, ఇది జరగలేదు, మరి అది జరగడానికి నువ్వేం చేసావు అనేటువంటిది పట్టించుకోరు. మనం అనుకున్నాం కదా జరగలేదు, మరి అది జరగడానికి లేదా ఇలా జరగడానికి ఇంత ఫలితం రావడానికి మనం కష్టపడాలి అనేటువంటి విషయాన్ని వీటన్నిటినీ కూడా పక్కన పెడతారు. మనం అనుకున్నాం అయిపోవాలి. దాన్ని పక్కన పెడితే ఈ పంచమ స్థానస్థిత బుధుడు కొన్ని సందర్భాల్లో లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయానికి కారణమవుతారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ, ముఖ్యంగా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి విధంగా బుధుడు ప్రోత్సహిస్తారు. అలాగే కుజుడు చాలా గొప్ప గ్రహం. ఇప్పుడున్నటువంటి గ్రహ సంపత్తిలో కుజుడే గొప్ప అనుకూలమైనటువంటి గ్రహం. ఆయన అనుకూలంగా ఉన్నంతసేపు అనారోగ్య సమస్యలు లేవు, అప్పుల బాధలు లేవు, అలాగే శత్రు బాధలు ఉండవు. మీరు గమనించండి, జూన్ 7 దగ్గర నుండి ఉన్నారు ఆయన. కాబట్టి కుజుడు బుధుడు 2 గ్రహాలు నిజానికి చాలా గొప్పగా జీవితాన్ని మలుపు తిప్పడానికి లేదా మీకు ఉండేటువంటి సమస్యలను తగ్గించడానికి. కానీ అటు చంద్రుడు కూడా ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతతని ఇస్తున్నారు. వారం ప్రారంభంలో ఆది, సోమ, మంగళవారాల్లో ఉండేటువంటి గ్రహస్థితి బాగుంటుంది. మిగతా వారం అంతా కూడా కొంత ఏదో ఒక చికాకులతో నడిచిన ఆ 3 రోజులు మాత్రం చాలా బాగుంటుంది. ఈ విషయాన్ని కూడా ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని, లక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనని, లలిత అమ్మవారి యొక్క ఆరాధనను చేస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చు. నా అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు.